ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి కష్టపడి ఎదిగి ఒకరోజు పెద్ద పదవిలోకొచ్చాడు. డబ్బొచ్చింది, అధికారం వచ్చింది, చుట్టూ జనాలు కూడా పెరిగారు. అప్పటివరకు రామయ్య అని పిలిచినవాళ్లే ఇప్పుడు సార్ సార్ అంటూ తిరుగుతున్నారు. ఆ క్షణంలో రామయ్యకి ఒక భ్రమ వచ్చింది. నాకిప్పుడు అన్నీ ఉన్నాయి, నేనేం చేసినా నా మాటే నడుస్తుంది అని. అదే అహంకారం, అదే విర్రవేగం. ఒక చిన్న తప్పు చేశాడు. చాలా చిన్నదే, కాని అధికారం మత్తులో ఉన్నవాడికి అది తప్పుగా అనిపించలేదు. కాని కాలం ఎప్పుడూ ఒక్కరి వైపే ఉండదు మిత్రమా. ఆ ఒక్క తప్పే చాలు. పదవి పోయింది, డబ్బు జారిపోయింది, అధికారం ఒక్కరోజులో మాయమైంది. అప్పుడు చుట్టూ చూసుకున్నాడు రామయ్య. నిన్నటిదాకా సార్ అన్నవాళ్లు ఎవ్వరూ లేరు. ఫోన్ లిఫ్ట్ చేసే ఒక్క వ్యక్తి కూడా లేడు. అప్పుడు అతనికి అర్థమైంది, డబ్బుండొచ్చు, పదవి ఉండొచ్చు, అధికారముండొచ్చు, కాని నీకోసం నిజంగా ఆలోచించే ఒక మంచి స్నేహితుడు లేకపోతే అవి ఎక్కువ కాలం నిలబడవు. నిజమైన స్నేహితుడు అంటే నీ విజయాన్ని చూసి అసూయపడనివాడు, నీ తప్పు చూసి నవ్వనివాడు, నీ అహంకారాన్ని చూసి మౌనంగా ఉండకుండా నిన్ను ఆపగలిగేవాడు. అలాంటి వాళ్లను వెతుక్కోవాలి. అలాంటి వాళ్లతోనే స్నేహం చెయ్యాలి. మిత్రమా, ఈరోజు నీ దగ్గర డబ్బుండొచ్చు, పదవి ఉండొచ్చు, అధికారముండొచ్చు, కాని జాగ్రత్తగా మెలగకపోతే ఒక్క చిన్న తప్పే నీ జీవితాన్ని తలకిందులుగా మార్చేస్తుంది. అహంకారం తగ్గించుకో, మంచి స్నేహితులను సంపాదించుకో, అధికారమున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే కాలం నేర్పించే పాఠం చాలాసార్లు చాలా ఖరీదైనదిగా ఉంటుంది. ఈ మాటలు మీ మనస్సును తాకినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ సందేశం ఇంకొకరికి ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి.